S&S పబ్లికేషన్స్ పబ్లికేషన్ రంగంలో రారాజు. SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్ SI కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ 2 అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్. ఇప్పుడు SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు, నమ్మకమైన బుక్స్ కు మారుపేరు S&S పబ్లికేషన్స్. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఏంటి రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం? వాట్ ఈస్ కాల్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనే దాన్ని డిస్కస్ చేద్దాం. రైట్ అండి. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఇంగ్లీష్లో అండి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. ఏంటి అసలు రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వం అంటే ఏంటి? కొంచెం విందాం. ఒక వస్తువు ఇలా ఉందండి, దీని ద్రవ్యరాశి m అండి, మాస్ ఆఫ్ ద బాడీ m. ఇది కొంత వేగంతో కదులుతుందండి, దాని వేగం v అండి. అప్పుడు m ద్రవ్యరాశి ఉన్న వస్తువు v వేగంతో కదులుతూ ఉంటే దాని రేఖీయ ద్రవ్యవేగం p ఈక్వల్ ఏమవుతుంది? mv. సో రేఖీయ ద్రవ్యవేగం p ఈక్వల్ టు mv, లీనియర్ మొమెంటం p ఈక్వల్ టు mv. ఎందుకు సార్ దీన్ని రేఖీయ అంటున్నాం అంటే ఈ వస్తువు సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టి దీన్ని రేఖీయ ద్రవ్యవేగం అంటారు. డ్యూ టు లీనియర్ మోషన్ ఇట్ ఈస్ సెడ్ టు బి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ లీనియర్ మోషన్, సో దట్ ఇట్ ఈస్ ద లీనియర్ మొమెంటం. సార్ ఓకే సార్, మరి ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటే ఏంటి? ద్రవ్యవేగము నిత్యము స్థిరంగా ఉంటుంది అని చెప్పడమే రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ముఖ్యమైనటువంటి వివరణ. సార్ ఎప్పుడు రేఖీయ ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది? ఒకవేళ బాహ్య బలం 0 అయితే, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 0, దెన్ ద మొమెంటం p దట్ ఈజ్ mv ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే బాహ్య బలం ప్రయోగించనప్పుడు, బాహ్య బలం 0 అయినప్పుడు రేఖీయ ద్రవ్యవేగం p అంటే mv స్థిరంగా ఉంటుంది అని చెప్పడమే ఈ నియమం యొక్క ముఖ్య ఉద్దేశము. సో వెరీ సింపుల్ అండి. సో రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఏం చెప్తా ఉందంటే, బలం గాన 0 అయితే ఆ వస్తువుకున్న ద్రవ్యవేగం p mv అనేది ఎలా ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది. వెన్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ 0, దెన్ ద మొమెంటం కుడ్ బి కాన్స్టెంట్. దట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. అయితే ఒక చిన్న మాట అండి, బలం 0 అయిందనుకోండి అంటే, బాహ్య బలం 0 అయిందనుకోండి అంటే ఆ వస్తువు మీద మనం బలం ప్రయోగించట్లేదు అని అర్థం. ఎప్పుడైతే బలం ప్రయోగించడం లేదో అలాంటి వ్యవస్థని ఇంగ్లీష్లో ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. ఏమంటారండి? ఐసోలేటెడ్ సిస్టమ్. దాన్నే మనం ఏకాంత వ్యవస్థ అంటాం. ఏమంటామండి? ఏకాంత వ్యవస్థ. సో వెన్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ 0, దట్ ఈస్ కాల్డ్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో అంటే బాహ్య బలం ప్రయోగించకపోతే అప్పుడు ఆ వస్తువు ద్రవ్యవేగం అనేది మారకుండా ఉంటుంది. దాన్ని మనం వియుక్త వ్యవస్థ లేదా ఏకాంత వ్యవస్థ అని కూడా పిలుస్తామన్నమాట. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి? ఐసోలేటెడ్ సిస్టమ్ అని పిలుస్తాము. రైట్ అండ్ నెక్స్ట్ వన్. సార్ దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటంని మనం పిక్చర్ ద్వారా ఏమైనా అర్థం చేసుకోవచ్చా సార్ అంటే, దాన్ని ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తాను. రైట్, జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లయితే 2 వస్తువులు ఉన్నాయి. ఇది ఫస్ట్ వస్తువు అండి, ఫస్ట్ బాడీ. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ బాడీ చూసినట్లయితే దాని మాస్ m1, దాని వెలాసిటీ u1. అంటే m1 ద్రవ్యరాశి ఉన్న వస్తువు u1 వేగంతో కదులుతూ ఉంది. ఇక రెండవ వస్తువు m2 ద్రవ్యరాశిని కలిగి ఉంది, అది u2 వేగంతో కదులుతూ ఉంది, రెండవ బాడీ. ఈ రెండు కూడా ఒకానొక చోట కొలైడ్ అయ్యాయి, అంటే ఢీకొన్నాయి, అభిఘాతం చెందాయి. ఢీకొన్న తర్వాత తిరిగి అదే మార్గంలో చలిస్తున్నాయి, అంటే బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అయితే మొదటి దాని ద్రవ్యరాశి m1 అట్లే ఉంటుంది, కానీ వేగం ఏమవుతుందంటే v1 అవుతుంది. v1
రెండవ దాని ద్రవ్యరాశి m2 కూడా అలాగే ఉంటుంది. దాని వేగం ఏమవుతుందంటే v2 అవుతుంది, v2. సో ఢీ కొనక ముందు వీటి వేగాలు u1 తర్వాత u2. ఒకటో దాని u1, రెండో దాని u2. ఢీ కొన్న తర్వాత వేగాలు v1 v2. మొదటి దాని వేగం v1 అయితే రెండో దాని వేగం v2. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఢీ కొట్టక ముందు ద్రవ్యవేగాల మొత్తం ఢీ కొన్న తర్వాత ద్రవ్యవేగాల మొత్తానికి సమానం. అంటే ఢీ కొనక ముందు దీని ద్రవ్యవేగం ఏమవుతుంది m1 u1. ఎందుకంటే మాస్ని వెలాసిని మల్టిప్లై చేసినా కదా మనకు ద్రవ్యవేగం వచ్చేది. కాబట్టి m1 u1 ప్లస్ రెండవ దాని ద్రవ్యవేగం m2 u2. ఎందుకంటే దాని ద్రవ్యరాశి దాని వేగం ఈజ్ ఈక్వల్ టు ఢీ కొన్న తర్వాత ద్రవ్యవేగాల మొత్తం m1 v1 ప్లస్ m2 v2. ఈ సూత్రాన్ని కూడా మనం ఏమంటామంటే రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమంగా చెప్తాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. వెరీ సింపుల్ అండి. ఢీ కొట్టక ముందు రెండిటి ద్రవ్యవేగాల మొత్తం ఢీ కొన్న తర్వాత రెండిటి ద్రవ్యవేగాల మొత్తానికి సమానం. బిఫోర్ కొలిజన్ ద టోటల్ మొమెంటమ్, ఆఫ్టర్ కొలిజన్ ద టోటల్ మొమెంటమ్ బోత్ ఆర్ సేమ్. ఇదే రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. ఈ సూత్రం ఆధారంగానే రాకెట్లు పనిచేస్తున్నాయి, తర్వాత వచ్చి తుపాకీ పనిచేస్తూ ఉంది, అలాగే యుద్ధ ట్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి, అలాగే బాంబు పేలడంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ఎగ్జాంపుల్స్ని ఒక్కోదాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అంతకంటే ముందు మరోసారి డెఫినేషన్. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటే రెండు వస్తువులు ఢీ కొట్టక ముందు ద్రవ్యవేగాల మొత్తం రెండు వస్తువులు ఢీ కొన్న తర్వాత ద్రవ్యవేగాల మొత్తానికి సమానం. లేదా ఇంకో రకంగా చెప్పాలంటే బాహ్య బలం ప్రయోగించకపోతే ఆ వస్తువుకున్న రేఖీయ ద్రవ్యవేగంలో మార్పు ఉండదు అని చెప్పేదే ఏది అంటే రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. వెన్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ నాట్ working or external force is zero, then the momentum is constant or momentum is conserved. It is called law of conservation of linear momentum. మరి వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం పరిశీలిద్దాం. మీరందరూ ఇక్కడ బోర్డు మీద రాకెట్ చూస్తూ ఉన్నారు. రాకెట్ అనేది న్యూటన్ మూడవ గమ నియమం ప్రకారం పనిచేస్తుంది. రాకెట్ ఈజ్ వర్కింగ్ ఆన్ న్యూటన్స్ థర్డ్ లా. మీరందరికీ తెలుసు. ఇక్కడ గ్యాసెస్ కిందికి రావడం యాక్షన్ చర్య అయితే రాకెట్ పైకి వెళ్ళడం ప్రతి చర్య. దీన్నే మనం యాక్షన్ రియాక్షన్గా చెప్తాం. గ్యాసెస్ ఆర్ కమింగ్ డౌన్, దట్ ఈస్ ద యాక్షన్. బికాస్ ఆఫ్ ద రియాక్షన్ ద రాకెట్ ఈజ్ మూవింగ్ అప్వార్డ్స్. సో వాయువులు కిందికి రావడం చర్య అయితే రాకెట్ పైకి బోలడం ప్రతి చర్య. ఇక్కడ కూడా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని చూడవచ్చు అనమాట. ఎట్లా సార్? ఏం లేదండి. కిందికి పనిచేసే ద్రవ్యవేగం m1 u1 అనుకోండి, పైకి పనిచేసేటువంటి ద్రవ్యవేగం m2 u2 అనుకోండి. అప్పుడు కిందికి పనిచేసే ద్రవ్యవేగం m1 u1 ఈక్వల్ టు పైకి పనిచేసే ద్రవ్యవేగం మైనస్ m2 u2 అవుతుందండి. ఇక్కడ కూడా మనం రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని ఖచ్చితంగా చూడవచ్చు. అంటే కిందికి పనిచేసే ద్రవ్యవేగం పైకి పనిచేసే ద్రవ్యవేగం రెండు సమానంగా ఉంటాయి. ఇక్కడ మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే ఎక్కువ వేగంతో వాయువులు కిందికి వచ్చాయనుకో, అప్పుడు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న ఇంధనం మండినట్లు. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న ఇంధనం మండినప్పుడు ఆటోమేటిక్గా ప్రతిచర్య కూడా ఎక్కువగానే ఉంటుంది, రాకెట్ వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే కిందికి పనిచేసే ద్రవ్యవేగం పైకి పనిచేసే ద్రవ్యవేగానికి సమానం కావాలంటే కిందికి ఎక్కువ ఫ్యూయల్ బర్న్ చేస్తే రాకెట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఫ్యూయల్ బర్న్ చేస్తే తక్కువ స్పీడ్ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ అండి, దీని తర్వాత మరో పిక్చర్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇక్కడ మీరు గమనించినట్లయితే దీన్నే మనం ఫిరంగి అంటాం. ఏమంటామండి? ఫిరంగి. ఈ ఫిరంగి లేదా వార్ ట్యాంకులో కూడా మనం చూడొచ్చు రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని. హియర్ ఆల్సో వీఆర్ అబ్జర్వింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఎట్లా సార్? ఈ ఫిరంగిని మనం పేల్చినప్పుడు గుండు ముందుకు వెళ్తుంది. ఈ గుండు ముందుకు వెళ్ళడం ఇది చర్య. తర్వాత ఫిరంగి కొంచెం వెనక్కి బ్యాక్కి మూవ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ప్రతి చర్య. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే చర్యకు ఖచ్చితంగా ఏముంది? ప్రతిచర్య ఉంది. చర్యకు ప్రతిచర్య ఉందంటే మీరు ఇక్కడ గమనిస్తే ముందుకు పనిచేసేటువంటి ద్రవ్యవేగాన్ని mu అనుకుందాం. దట్ ఈక్వల్ టు వెనక్కి ట్యాంక్ వెనక్కి వస్తుంది కదా, అప్పుడు దాని ద్రవ్యవేగాన్ని మైనస్ mv అనుకుందాం. మనకు డౌట్ వస్తుంది, సార్ ఎందుకు సార్ మీరు
సరిగ్గా మైనస్ తీసుకుంటున్నారు ఇక్కడ అంటే బుల్లెట్ ముందుకెళ్ళడం లేదా గుండు ముందుకెళ్ళడం చర్య అయితే ప్రతిచర్య వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇది చూడండి ఈ దిశలో ఉంది, ఇది చూడండి ఈ దిశలో ఉంది, రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటి ప్లస్ తీసుకుంటే ఇంకోటి మైనస్ తీసుకోవాలి. సరే ఇప్పుడు నాకు బుల్లెట్ ద్రవ్యరాశి m తీసుకున్నావా అంటే అవునండి స్మాల్ m. మరి బుల్లెట్ యొక్క వేగము స్మాల్ u కాదు u అంతే. నెక్స్ట్ ఫిరంగి లేదా ఆ యుద్ధ ట్యాంక్ యొక్క ద్రవ్యరాశిని క్యాపిటల్ M అనుకుందాం, దాని వేగాన్ని v అనుకుందాం. ఇప్పుడు ఓ పని చేద్దాం, -mv = ఏమవుతుంది mu అవుతుంది mu. మరి నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే v కావాలి. v = ఏమవుతుంది mu / -m లేదా v - -mu/m. ఈ సూత్రంతో మనం ఎంత వేగంతో ఫిరంగి లేదా యుద్ధ ట్యాంక్ ఎన్నికి వస్తుందో కనుక్కోవచ్చు. అంటే గుండు వేగం u తెలిస్తే, గుండు ద్రవ్యరాశి m తెలిస్తే అప్పుడు మనకేమొస్తుందంటే ఈ యొక్క m యొక్క అంటే దీని యొక్క ద్రవ్యరాశి కూడా తెలిస్తే v కనుక్కోవచ్చు. సో ఫిరంగి వేగం v = ఫార్ములా -mu/M. m అంటే గుండు ద్రవ్యరాశి, u అంటే గుండు వేగం, m అంటే ఫిరంగి యొక్క ద్రవ్యరాశి. ఇది మనం అర్థం చేసుకోగలం. సేమ్ అట్ ద సేమ్ టైం అదే ఫిరంగిని మనం కింద కూడా చూస్తున్నాం. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఇలా ముందుకు వెళ్ళడం యాక్షన్ అయితే వెనక్కి రావడం రియాక్షను. ఇక్కడ కూడా మనం పురోగమన దిశలో ద్రవ్యవేగం తిరోగమన దిశలో ద్రవ్యవేగానికి సమానం. అయితే ఒక చిన్న లాజిక్ అండి, ఇక్కడ గుండు ఎంత వేగంతో పోతుందో సరిగ్గా ఫిరంగి అంతే వేగంతో వెనక్కి రాదు. గుండుకు వేగం ఎక్కువ, ఫిరంగి యొక్క వేగం తక్కువ. ఎందుకు సార్ మీరే గమనించండి. ఇక్కడ ఇది స్మాల్ m ఎవరి యొక్క ద్రవ్యరాశి, గుండు యొక్క ద్రవ్యరాశి. ఇదే క్యాపిటల్ M ఎవరి యొక్క ద్రవ్యరాశి, ఫిరంగి యొక్క ద్రవ్యరాశి. ఫిరంగి ద్రవ్యరాశి ఎక్కువ, అది హారంలో ఉంది కాబట్టి టోటల్గా ఈ ఫ్రాక్షన్ వాల్యూ తగ్గిపోతుంది, అంటే v తగ్గిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెవీ మాస్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వాళ్ళకి వేగం తక్కువ, తక్కువ ద్రవ్యరాశి ఉన్న వాళ్ళకి వేగం ఎక్కువ. సపోజ్ అండి మీరందరికీ తెలుసు, ఒక బైకు ఒక లారీ పోతున్నాయి. బైకు లారీ ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి అనుకో, అప్పుడు లారీ ఏమో కదలదు, కానీ సరిగ్గా ఏదైతే బైక్ ఉందో ఆ బైకు చాలా వేగంతో వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు? తక్కువ ద్రవ్యరాశి ఉంది కాబట్టి బైకు చాలా వెనక్కి వెళ్ళిపోతుంది, కానీ లారీ మాత్రం అక్కడే ఉండిపోతుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, తక్కువ ద్రవ్యరాశి ఉన్నవి పొందే వేగం ఎక్కువ, ఎక్కువ ద్రవ్యరాశి ఉండే వాటి వేగం తక్కువ. అంటే ఈ గుండు పోయినంత వేగంతో ఫిరంగి వెనక్కి పోదు అని అర్థం చేసుకోండి. వామ్మో, గుండు పోయిన వేగంతో ఫిరంగి కూడా వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఈ ఫిరంగిని కాల్చే వాళ్ళు ఎవరు బతకరు. ఎందుకో తెలుసా? అంత వేగంతో ఫిరంగి వచ్చి వెనక ఉన్నటువంటి సైనికులను తాకిందనుకోండి, సరిగ్గా సైనికులందరూ కూడా ఆ ఫిరంగి యొక్క ధాటికి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఫిరంగి కొంత వేగంతో వస్తుంది, కానీ బుల్లెట్ అంత వేగంతో లేదా బాంబు అంత వేగంతో వెనక్కి రాదన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఇంకొక ఉదాహరణని మనం పరిచయం చేసుకుందాం. ఇక్కడ కూడా ఫైరింగ్ ఆఫ్ గన్ అంటే తుపాకీ పేల్చడం గురించి కూడా మనం చూద్దాం. తుపాకీ, మరి ఈ తుపాకీ విషయంలో మీరు గమనించినట్లయితే సరిగ్గా మీరు చూడండి, ఇక్కడ బిఫోర్ ఫైరింగ్ చూసినప్పుడు దీంట్లో బుల్లెట్ ఉంది, గన్ను నిశ్చలంగా ఉంది. ఎప్పుడైతే ట్రిగ్గర్ నొక్కుతామో, ట్రిగ్గర్ నొక్కినప్పుడు బుల్లెట్ వేగంగా దూసుకెళ్తూ ఉంది. ఇలా ముందుకెళ్ళే ద్రవ్యవేగాన్ని mu అనుకుందాం. m అంటే బుల్లెట్ ద్రవ్యరాశి, u అంటే బుల్లెట్ వేగం. మరి గన్ను వెనక్కి వస్తుంది, అప్పుడు దాని ద్రవ్యవేగాన్ని mv అనుకుందాం. mv అంటే క్యాపిటల్ M ఎందుకు రాస్తున్నాం? ద్రవ్యరాశి ఎక్కువ కాబట్టి, వేగం v. ఇక్కడ కూడా మనం రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని సరిగ్గా అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే mu = -mv, సేమ్ ఫార్ములా. ఇక్కడ కూడా మనకు సపోజ్ తుపాకీ వేగం v కావాలంటే mu/-m, ఈ ఫార్ములాతో మనం కనుక్కోవచ్చు వేగం. ఎవరి యొక్క వేగం అండి? తుపాకీ యొక్క వేగం. లేదా v -mu/M అని రాస్తామండి. సో ఈ విధంగా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని ఇక్కడ కూడా వాడచ్చు. ఇక్కడ కూడా చెప్పినట్టు బుల్లెట్కి ఎంత వేగం ఉందో అంత వేగాన్ని గన్నుకు మనం పొందలేం. ఎందుకు పొందలేము అంటే గన్ను ద్రవ్యరాశి ఎక్కువ, అది పొందే వేగం తక్కువ. బుల్లెట్ ద్రవ్యరాశి ఎక్కువ, అది పొందే వేగం ఎక్కువ. ఇది మరొక ఉదాహరణ అండి. నెక్స్ట్ వన్, ఇదే రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని ఇంకో చోటు చూస్తున్నాం. ఇది వుడెన్ బ్లాక్ అండి, చెక్క దిమ్మ. దీన్ని ఏమంటామండి? చెక్క దిమ్మ. ఈ చెక్క దిమ్మలోకి బుల్లెట్ దూసుకెళ్తా ఉంది.
సరిగ్గా బుల్లెట్ పోతూ పోతూ కొంత దూరం పోయిన తర్వాత ఆగిపోతుంది. ఇక్కడ కూడా మనం ఈ నియమాన్ని ఖచ్చితంగా వర్తింపజేసుకోవచ్చు. ఏ నియమాన్ని సార్ అంటే రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. సో రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, ఈ చెక్కదిమ్మ బుల్లెట్ వ్యవస్థలో కూడా చూస్తాం. లాస్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఒక చెక్క దిమ్మలోకి బుల్లెట్ దూసుకెళ్తున్నప్పుడు సరిగ్గా బుల్లెట్ యొక్క వేగం తగ్గుతూ కొంత దూరం పోయాక బుల్లెట్ ఆగిపోతుంది. మరి బుల్లెట్ మరియు చెక్క దిమ్మల వ్యవస్థ ఏ నియమాన్ని వర్తింపజేస్తుంది లేదా ఏ నియమాన్ని పాటిస్తుంది? శక్తి నిత్యత్వ నియమము, కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, ఆవేశ నిత్యత్వ నియమం అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. ఇది మరొక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే మరొక ఎగ్జాంపుల్ మన ముందుకు రాబోతుంది. ఇక్కడ బాంబు అండి, బాంబు. ఏదైతే మనం బాంబు గురించి మాట్లాడుతున్నామో ఈ బాంబు విషయంలో కూడా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని చూడొచ్చు. ఎట్లా సార్? ఇప్పుడు ఈ బాంబు ఉందండి, బాంబు యొక్క మామూలుగా వైర్ కానీ లేకుంటే దానికి ఉన్నటువంటి ఆ ఒత్తిని కానీ లాగినట్లయితే ఒక్కసారిగా బాంబు పేలిపోతుందండి. బాంబు పేలినప్పుడు ముక్కలైపోతుందండి. మరి మీరు గమనించండి, ఏ ముక్క ఎక్కువ దూరం పోతుంది, ఏ ముక్క తక్కువ దూరం పోతుందంటే పెద్ద ముక్క, ద్రవ్యరాశి ఎక్కువ ఉన్న ముక్క తక్కువ దూరం పోతుంది. ఎందుకు సార్? తక్కువ వేగం ఉంటుంది కాబట్టి. చిన్న ముక్క చాలా దూరం పోతుంది. ఎందుకు సార్ అంటే ముక్క ద్రవ్యరాశి తక్కువ, దాని వేగం ఎక్కువ. ఇలా బాంబు పేలినప్పుడు అది ముక్కలుగా మారినప్పుడు చిన్న ముక్కలేమో దూరంగాను పెద్ద ముక్కలేమో దగ్గరగాను వెళ్తాయి. ఇక్కడ కూడా మనం చూస్తున్న నియమం ఏదండి? రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. ఇవన్నీ కూడా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ఉదాహరణలు. మరొకసారి అండి, సో ఢీ కొనక ముందు ద్రవ్యవేగాల మొత్తం ఢీ కొన్న తర్వాత ద్రవ్యవేగాల మొత్తానికి సమానమన్నా, లేదా ఒక వస్తువు మీద బాహ్య బలం ప్రయోగించినప్పుడు దాని ద్రవ్యవేగంలో మార్పు ఉండదు అని చెప్పినా దీన్నే మనం సరిగ్గా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటాం. దానికి ఉదాహరణ చెప్పినట్లయితే రాకెట్లు పైకి దూసుకెళ్లడంలో రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఉంది. జెట్ విమానాలు పైకి వెళ్ళడంలో కూడా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఉంది. ఫిరంగిని పేల్చినప్పుడు గుండు ముందుకి ఫిరంగి వెనక్కి రావడంలో రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వం ఏముంది. అలాగే మరొక ఎగ్జాంపుల్ చెప్పినాం, తుపాకీని పేల్చినప్పుడు తుపాకీ గుండు ముందుకు వెళ్ళడం అలాగే తుపాకీ వెనక్కి రావడం రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వానికి ఒక ఉదాహరణ. అంతేకాకుండా చెక్క దిమ్మలోకి బుల్లెట్ని పేల్చినప్పుడు చెక్క దిమ్మలోకి బుల్లెట్ దూసుకెళ్ళడం కూడా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బాంబు పేలినప్పుడు అది ముక్కలుగా మారి వివిధ దిశల వైపు ప్రయాణించడంలో కూడా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని చూడొచ్చు. ఒకసారి మనం దాన్ని గాన డిస్కస్ చేసినట్లయితే ఈ విధంగా డిస్కస్ చేద్దాం. రైట్ అండి, రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ఎగ్జాంపుల్గా చెప్పాం ఇందాక. నెంబర్ 1 రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పామండి? రాకెట్లు పనిచేసే సూత్రం అదే. నెంబర్ 2 జెట్ విమానాలు. సో జెట్ విమానాలు పనిచేసే సూత్రం కూడా అదే అని చెప్పుకున్నాం, జెట్ విమానాలు. అంతేకాకుండా నెంబర్ 3 మూడోది చెప్పామండి, ఫిరంగి. సో ఫిరంగి కూడా పనిచేసే సూత్రం సేమ్ టు సేమ్ అని చెప్పాం. అంటే ఫిరంగి తర్వాత దీని ద్వారా ప్రయోగించే గుండు. నెక్స్ట్ నెంబర్ 4 తుపాకీ మరియు బుల్లెట్, దీన్ని ప్రయోగించడం కూడా అదే నియమం. నెంబర్ 5 బాంబు పేలడం. అంటే బాంబు ముక్కలుగా పేలుతుంది కదా, ఆ పేలడం కూడా ఖచ్చితంగా దీనికి ఉదాహరణగానే చెప్పొచ్చు అండి. సో రాకెట్లు, జెట్ విమానాలు, ఫిరంగి, తుపాకీ, బాంబు పేలడం. అంతేకాకుండా నెంబర్ 6 మనం చెప్పాం, బుల్లెట్ తర్వాత వచ్చేసి చెక్క దిమ్మ. ఈ వ్యవస్థ కూడా ఖచ్చితంగా మనకు దేని కిందకి వస్తుందండి? ఇవన్నీ కూడా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని సూచిస్తాయి.
So all these are the examples to law of conservation of linear momentum. Rockets, jet planes, and war tank, and gun, and explosion of bomb or exploding of bomb. Next one, bullet and wooden block system. All these can follows law of conservation of linear momentum. ఓకే అండి, మరి రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం తర్వాత మన ముందుకు రాబోతున్న మరొక కొత్త అంశం ఏది అంటే ఇంపల్స్ అండి. ఏది? ఇంపల్స్. IMPULSE ఇంపల్స్. దీన్నే అచ్చ తెలుగులో ప్రచోదనం అంటాం. ఏమంటామండి? ప్రచోదనం. ఏంటి ప్రచోదనం అంటే? సో వెరీ సింపుల్ అండి. ఇంపల్స్ లేదా ప్రచోదనానికి సూత్రం F ఇంటూ డెల్టా టీ. F ఇంటూ డెల్టా టీ అంటే ప్రచోదనం ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ కాలము. బలము కాలంల లబ్ధాన్ని ప్రచోదనం అంటారు. సో ఇంపల్స్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైం. దీనికి ప్రమాణాలు చూస్తే సిజిఎస్ ప్రమాణం అండి. బలాన్ని దేనిలో కొలుస్తాం? డైన్. ఇంటూ కాలం దేనిలో కొలుస్తాం? సెకండ్. సో డైన్ ఇంటూ సెకండ్. అలాగే ఎస్ఐ ప్రమాణం ఏమి అంటే గాన ఎస్ఐ యూనిట్ బలానికేమో న్యూటన్ అండి, న్యూటన్. ఇక కాలానికేమో సెకండ్ అండి. సో న్యూటన్ ఇంటూ సెకండ్ అండి. మీరు గమనించండి, బాగా సింపుల్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో I ఈక్వల్ టు F ఇంటూ డెల్టా టీ. బలం ఇంటూ కాలం. సిజిఎస్ ప్రమాణం డైన్ ఇంటూ సెకండ్. ఎస్ఐ ప్రమాణం న్యూటన్ ఇంటూ సెకండ్. ఎలా వచ్చినాయి? సూత్రం ద్వారా. బలానికి డైను, కాలానికి సెకండ్ సిజిఎస్లో. ఇక ఎస్ఐలో బలానికి న్యూటన్, కాలానికి సెకండ్. దీని మీద క్వశ్చన్ అడిగారు లాస్ట్ ఎస్ఐ ఎగ్జామ్లో. ఏమడిగారు తెలుసా అండి? ప్రచోదనానికి ఎస్ఐ ప్రమాణం ఏమి అని అడిగారు. సో ఎస్ఐ ఎగ్జామ్లో ఎస్ఐ ప్రమాణం అడిగారు. అది న్యూటన్ ఇంటూ సెకండ్. ఎందుకంటే బలానికి న్యూటను, కాలానికి సెకండ్. సార్ మరి ప్రచోదనానికి ఇంకో సూత్రం లేదా? ఉందండి. సపోజ్ అండి ప్రచోదనం I ఈక్వల్ టు F ఇంటూ డెల్టా టీ తీసుకుందాం. డెల్టా టీ అన్న టీ అన్న ఒకటే టైం కదా. దట్ ఈక్వల్ టు F ప్లేస్లో ఏం రాద్దాం? MA. ఎందుకంటే బలానికి సూత్రం F ఈక్వల్ టు MA ఇంటూ టైం. ఇంటూ టైం. చూడండి, జాగ్రత్త ఫాలో అవ్వాలి. అప్పుడు దట్ ఈక్వల్ టు M ఇంటూ A. త్వరణం. త్వరణానికి సూత్రం ఉందండి. V మైనస్ U/T అంటే వేగంలో మార్పు బై కాలం ఇంటూ టీ. ఎందుకంటే ఇక్కడ టీ ఉంది కదా, ఏ ప్లేస్లో V మైనస్ U/T రాసినాం. టీ గెట్ క్యాన్సిల్. అప్పుడు ఇంపల్స్ I ఈక్వల్ టు M ఇంటూ V మైనస్ U. దీన్ని రాద్దాం. I ఈక్వల్ టు MV మైనస్ MU. MV మైనస్ MU అంటే సరిగ్గా చెప్పాలంటే I ఈక్వల్ టు ద్రవ్య వేగంలో మార్పు. ద్రవ్య వేగంలో మార్పు. సింపుల్ అండి. ద్రవ్య వేగంలో మార్పుని ఏమంటారు అంటే ప్రచోదనం. చేంజ్ ఇన్ ద మొమెంటమ్ ఈజ్ కాల్డ్ ఇంపల్స్. సో మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మరొక విషయాన్ని నేను పరిచయం చేయబోతున్నా. ఏంటి అది అంటే ఇంపల్స్ I ఈక్వల్ టు ఒక ఫార్ములా F ఇంటూ డెల్టా టీ, లేదా I ఈక్వల్ టు మరొక ఫార్ములా M ఇంటూ V మైనస్ U, లేదా ఇంకో ఫార్ములా I ఈక్వల్ టు MV మైనస్ MU, లేదా దట్ ఈక్వల్ టు సరిగ్గా ప్రచోదనం అంటే ఏం చెప్పొచ్చు మనం? దేంట్లో మార్పు? సరిగ్గా దేంట్లో మార్పు అంటే ద్రవ్య వేగంలో మార్పు. ద్రవ్య వేగంలో మార్పు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బలము కాలంల లబ్ధాన్ని కానీ ద్రవ్య వేగంలో మార్పును కానీ మనం ఏమంటాము అంటే ఇంపల్స్ అంటాం. దాన్నే ప్రచోదనం అంటాం. సార్ ఊకే బలము కాలంలో లబ్ధం అంటున్నావు, ద్రవ్యవేగంలో మార్పును ప్రచోదనం అంటారంటున్నావు, ఆ సిజిఎస్ ప్రమాణం డైన్ ఇంటూ సెకండ్ అంటారంటున్నావు, ఎస్ఐ ప్రమాణం న్యూటన్ ఇంటూ సెకండ్ అంటారంటున్నావు. ఇంతకు ఎందుకు అవసరం సార్ ఈ ప్రచోదనం? ఎక్కడ చూస్తాం సార్ ఈ ప్రచోదనం? అక్కడికే వస్తున్నా. రైట్ అండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రచోదనానికి ఉదాహరణలు. సో నౌ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ టు ద ఇంపల్స్. సో ప్రచోదనానికి ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పబోతున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెంబర్ 1, అందరం కూడా క్రికెట్ని ఇష్టపడతాం. క్రికెట్ మ్యాచ్ అనగానే బ్యాట్స్మెన్ ఉంటారు, బౌలర్ ఉంటారు, ఫీల్డర్ ఉంటారు.
బ్యాట్స్మెన్ బంతిని కొట్టాలి, బౌలర్ ఏమో బంతిని వేయాలి, సరిగ్గా ఫీల్డర్ ఏమో బంతిని పట్టుకోవాలి. ఇక్కడ ఈ పిక్చర్లో రాహుల్ ద్రావిడ్ గారు క్యాచ్ని పట్టుకుంటా ఉన్నారు. బంతిని పట్టుకునేటప్పుడు ఎలా క్యాచ్ చేస్తారో మనందరికి తెలుసు. బాల్ ఇలా వస్తూ ఉంది. బాల్ ఇలా వచ్చేటప్పుడు బాల్ చేతిలోకి రాగానే సరిగ్గా చేతుల్ని మనం వెనక్కి లాక్కుంటాం. అలా వెనక్కి ఎందుకు లాక్కుంటామంటే ఈ బంతి నాదే అని కాదు, సరిగ్గా బంతిని వెనక్కి లాక్కోవడం ద్వారా కాలాన్ని పెంచుతాము. ఆ బంతి మన మీద కలిగించే బలాన్ని తగ్గిస్తాం. ఇందాక చెప్పాం ఇంపల్స్ I = ఏమన్నాం, F×Δt అన్నాం. నువ్వు చేతులట పెట్టావనుకో, బంతి తక్కువ సమయంలో నీ చేతులను చేరుతుంది. అప్పుడు కాలం తగ్గింది కాబట్టి, కాలం తగ్గితే బలం ఏమవుతుంది, పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ బలం నీ చేయి మీద పడి లేదా ఎక్కువ బలం నీ చేయి మీద ప్రయోగించబడి నీ చేతులు నొప్పెడతాయి. అలా కాకుండా బాలు చేతిలోకి రాగానే ఇలా వెనక్కి లాక్కున్నావు అనుకో, అప్పుడు బాలుకు కాలం పెరుగుతుంది. అప్పుడు బాలు కలిగించే ప్రచోదన బలం తగ్గుతుంది. అందుకే క్రికెట్ బంతిని పట్టుకునేటప్పుడు కానీ ఏదైనా ఒక వస్తువును క్యాచ్ చేసేటప్పుడు కానీ ఇలా చేతులు వెనక్కి లాక్కుంటాం. అక్కడ మనం వాడుతున్న సూత్రం ఏది, ప్రచోదన సూత్రము. సో ప్రచోదనము అనేదాన్ని క్రికెట్ మ్యాచ్లో బంతిని పట్టుకునే చోట చూస్తుంటాం. ఈవెన్ కీపర్ కూడా గ్లౌస్ ద్వారా బాల్ పట్టుకునేటప్పుడు ఇలా వెనక్కి లాక్కుంటాడు చేతులు. అక్కడ కూడా అతను ప్రచోదన సూత్రాన్ని వాడుతున్నట్టే. మరొక ఎగ్జాంపుల్ని మీ ముందుకు పరిచయం చేయబోతున్నాం. ఇవి ఎగ్స్, గుడ్లు. సెకండ్ ఎగ్జాంపుల్ అండి, కోడి గుడ్లు. మరి కోడి గుడ్డు యొక్క ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు సార్ అంటే, సరే క్రోడి కాదు కోడి, కోడి గుడ్డు గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. జాగ్రత్తగా విందాం. సో కోడి గుడ్డు, కోడి గుడ్డు ఏం సార్ కోడిగుడ్డు అంటే విందాం. సపోజ్ అండి ఇక్కడ గుడ్లలో మీరు గమనిస్తే ఈ గుడ్డేమో పగిలింది, మిగతా గుడ్లు పగలలేదు. ఎందుకు పగలగొట్టినావు సార్ అంటే విందాం. అది నేను పగలగొట్టింది కాదు, జారి కింద పడింది, అందుకు గుడ్డు పగిలింది. సార్ జారి పడితే కింద పగులుతుందా సార్? పగులుతుంది. ఓ గుడ్డు తీసుకోండి, గుడ్డును నేల మీద జారవిడ్చండి. సరిగ్గా నేలను తాకిన గుడ్డు టోప్ అని పగులుతుంది. ఎందుకు సార్? అమ్మా, గుడ్డు నేల మీద పడ్డప్పుడు ఆ గుడ్డుకు మనం తక్కువ టైమింగ్ ఇచ్చాం, దాని మీద పనిచేసే బలం ఎక్కువ, అప్పుడు ఒక్కసారిగా పగిలిపోతుంది. అదే గుడ్డును మెత్తని దిండు మీద, మెత్తని పరుపు మీద వేయండి. సరిగ్గా గుడ్డు సరిగ్గా బెడ్డును చేరిన తర్వాత పగలదు. ఎందుకు సార్? బెడ్ మెత్తగా ఉంది, మెత్తగా ఉన్న బెడ్ మీద గుండు పడ్డప్పుడు, గుడ్డు పడ్డప్పుడు దానికి కాలం ఎక్కువ అవుతుంది. అంటే మెత్తగా ఉన్న దిండు వల్ల కాలం పెరిగి సరిగ్గా దాని మీద పనిచేసే బలం తగ్గి గుడ్డు పగలదు. అంటే నేల మీద పడ్డ గుడ్డేమో పగిలింది, దిండు మీద లేదా పరుపు మీద పడ్డ గుండేమో పగలలేదు. దీనికి కారణం ఏమి అంటే ప్రచోదనము. నేల మీద పడ్డప్పుడేమో తక్కువ కాలము, దాని మీద పనిచేసే బలం ఎక్కువ. కానీ దిండు మీద పడ్డప్పుడేమో అక్కడ బలమేమో తక్కువ, కాలమేమో ఎక్కువ. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. రైట్ అండి. ప్రచోదనానికి మరొక ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ అని మనం చెప్తున్నాం. ఏవి అంటే గాజులు. మనందరికీ తెలుసండి, మట్టి గాజులు ఆడవాళ్ళందరూ చాలా బాగా ఇష్టపడతారు. అది ఏ రాష్ట్రమైనా, ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతమైనా ఆడవారు బాగా ఇష్టపడే వాటిలో గాజులు ఒకటి, మట్టి గాజులు. అమ్మ, గాజులు కొనుక్కున్నప్పుడు సరిగ్గా గాజుల షాప్ అతను ఏం చేస్తాడు అంటే గాజుల్ని ఒక బాక్స్లో పెడతాడు. పెట్టేటప్పుడు గాజుకు మధ్యలో ఏదైనా పేపర్ కానీ, మెత్తగా ఉన్న దూదిని కానీ, మెత్తగా ఉన్నటువంటి క్లాత్స్ బట్టలు కానీ, మెత్తగా ఉన్న పీచును కానీ, ఏదేని మెత్తని పదార్థాన్ని ఉంచుతాడు. అలా ఉంచితే ఏమవుతుందంటే, సపోజ్ మనం బ్యాంగిల్స్ని తీసుకెళ్ళేటప్పుడు, నువ్వు బైక్ మీద వెళ్తున్నా, లేకపోతే ఆటోలో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, సరిగ్గా అన్ఈవెన్ రోడ్స్లో గతుకుల రోడ్లో పటపటమని ప్రయాణిస్తున్నప్పుడు అవి గాజులన్నీ పగిలిపోయి చివరికి ఇంటికి పోయి చూసుకుంటే గాజు పెంకులు ఉంటాయి కానీ గాజులు ఉండవు. కానీ ఆ గాజు పగలకుండా నువ్వేం చేసావు? మధ్యలో ఒక మెత్తని పదార్థాన్ని ఉంచావు. అలా ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే, పొరపాటున అలా ఇలా కొట్టుకున్నా కాలం పెరిగి వాటి మధ్య పనిచేసే బలం తగ్గి గాజు వస్తువులు పగిలిపోవు. అక్కడ కూడా మనం వాడుతున్నాం ఏ సూత్రాన్ని? ప్రచోదనం, ఇంపల్స్ అనేటువంటి
ఆ ప్రిన్సిపల్ని అక్కడ కూడా వాడుతున్నాం. రైట్ అండి. మరొక ఎగ్జాంపుల్ని మనం పరిచయం చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవి పింగాణి వస్తువులు, ఇవేమో గాజు వస్తువులు. పింగాణి వస్తువులు కానీ లేదా ఏవైనా గాజు వస్తువులు కానీ ఇవి ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలించేటప్పుడు పింగాణి వస్తువులు కానీ గాజు వస్తువులు కానీ గాజు వస్తువులు రైట్ అండి, జాగ్రత్త వినాలి. గాజు వస్తువులు కానీ లేదా పింగాణి వస్తువులు కానీ ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అంటే వాటిని అన్నింటినీ ఒక డబ్బాలో వేసి మన ఊరికి తీసుకెళ్తే ఊరికి వెళ్ళేసరికి అన్నీ పగిలిపోయి ఉంటాయి. అలా పగలకుండా ఉండాలంటే వాటి మధ్యలో మెత్తగా ఉన్న పేపరో, మెత్తగా ఉన్న దూదినో, మెత్తగా ఉన్నటువంటి రంపపు పొట్టో, మెత్తగా ఉన్నటువంటి ఏదైనా క్లాత్స్ బట్టలు లాంటివి ఉంచుతాం. అలా ఉంచకపోతే పగిలిపోతాయి. థర్మోకోల్ కూడా ఉంచుతారు. మీ అందరూ తెలుసండి, మీరు ఫ్రిడ్జ్ కొన్నా, టీవీ కొన్నా, కూలర్ కొన్నా, ఏం కొన్నా కూడా ఒక డబ్బాలో థర్మోకోల్ మధ్యలో పెట్టి మన ఇంటి వరకు తీసుకొని వస్తారు. అలా ఎందుకు చేస్తారు సార్ అంటే థర్మోకోల్ మెత్తగా ఉంటుంది, అది ప్రచోదనాన్ని కలిగిస్తుంది. అంటే పొరపాటున కదులుతూ ఉన్నటువంటి ఆ బాడీ బ్రేక్ కాకుండా కాలాన్ని పెంచి దాని మీద పనిచేసే బలాన్ని తగ్గిస్తుంది. ఈ అన్ని చోట్ల మనం చూస్తున్నాం దేన్ని అంటే ప్రచోదన సూత్రాన్ని. రైట్ అండి. నెక్స్ట్ వన్, మరొక ఎగ్జాంపుల్ని మనం పరిచయం చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక క్రీడాకారిణి ఇసుకలోకి దూకింది. లాంగ్ జంప్ చేసేటప్పుడు నేల మీద దూకనివ్వరు, ఇసుకలోకి దూకమంటారు. ఎందుకో తెలుసా? నేల మీద దూకామనుకో 1-2 సార్లు దూకాక ఇక మనం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందే. బెడ్ రెస్ట్ ఎందుకు తీసుకోవాలి సార్ అంటే అలా దూకితే కాళ్ళు నొప్పి పెడతాయి, కాళ్ళు బాగా బాధకు గురవుతాయి, అవసరమైతే కాళ్ళు విరిగిపోతాయి. ఎందుకు సార్ అంటే నువ్వు నేల మీదకి జంప్ చేసినప్పుడు నేల మీద టక్కుమని నీ కాళ్ళు పడతాయి. అప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ బలం పనిచేసి కాళ్ళు నొప్పి పెడతాయి. కానీ అలా కాకుండా నువ్వు ఇసుకలోకి దూకామనుకో అప్పుడు ఇసుకలోకి నీ కాళ్ళు కూరుకపోతాయి కాబట్టి కాలం పెరుగుతుంది, సరిగ్గా బలం తగ్గుతుంది. అందుకే ఇసుకలోకి దూకినప్పుడు హాయిగాను, నేల మీద దూకినప్పుడు ఉంటుంది. అక్కడ కూడా మనం ప్రచోదన సూత్రాన్ని సరిగ్గా ఫాలో అవుతున్నట్టు లెక్క. మీ అందరికి తెలుసండి, రేపు పొద్దున మీరు ఏదైనా ఒక 6th క్లాస్ పిల్లవాడిని పిలిచి బాబు ఇటు రారా అని చెప్పి చెట్టు ఎక్కురా అని చెప్పి చెట్టు నుంచి కిందికి దూకురా అని చెప్పండి. దూకుతాడు. దూకిన తర్వాత ఎట్లుందిరా అంటే వాడు మనల్ని తిట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? ఏంది మేడం నువ్వు, ఏంది సార్ నువ్వు పైకి ఎక్కమంటివి, కిందికి దూకమంటివి, కాళ్ళు నొప్పి పెడుతుంటే మళ్ళీ ఎట్లుంది అంటున్నావు అని చెప్పి పిల్లవాడు మన మీద ఫీల్ అవుతాడు. అలా కాకుండా ఒక చెట్టు కింద 2 బండ్ల మెత్తని ఇసుకను అక్కడ పెట్టించి పైనుంచి దూకు బాబు అంటే దూకుతాడు. మళ్ళీ దూకమంటవా టీచర్, మళ్ళీ దూకమంటవా మాస్టర్ అని చెప్పి మనల్ని అడుగుతాడు. ఎందుకంటే ఇసుకలోకి దూకినప్పుడు వానికి పెయిన్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనం వాడుతున్న సూత్రం ప్రచోదన సూత్రం. రైట్ అండి. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఇసుకలోకి దూకడం కూడా మనం చూస్తున్నాం. ఏది అంటే ప్రచోదనము అనేటువంటి సూత్రాన్ని. రైట్ అండి. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ని మనం పరిచయం చేయబోతున్నాం. వాహనాలకు వాడేటువంటి షాక్ అబ్జర్వర్స్ అండి. షాక్ అబ్జర్వర్స్ ఇంగ్లీష్లో కూడా షాక్ అబ్జర్వర్స్ అంటాం. వీటినే ఒత్తిడిని నియంత్రించేవి అనొచ్చు. ఒత్తిడిని నియంత్రించే కారకాలు. ఏంటి సార్ ఇవి షాక్ అబ్జర్వర్స్ అంటే కొంచెం అర్థం చేసుకుందాం. సపోజ్ అండి, మన ఊరికి 4 రకాల బస్సులు ఉంటాయి. పల్లె వెలుగు, నెక్స్ట్ ఎక్స్ప్రెస్, నెక్స్ట్ డీలక్స్, సూపర్ లగ్జరీ. పల్లె వెలుగు బస్సులో మన ఊరికి ఉన్నటువంటి గతుకుల రోడ్లో పోతుంటే సరిగ్గా మనకు ఆ గతుకుల రోడ్లో బస్సు పదే పదే మనల్ని కుంగదీస్తుంది. లేదా 10 సార్లు అలా పైకి కిందికి ఎత్తేయడం వలన, లేదా పైకి కిందికి మామూలుగా అనీవెన్ రోడ్లో ప్రయాణించడం వలన విపరీతమైన నొప్పి మనకు అనిపిస్తుంది. సరిగ్గా మన వెన్నెముక అదురుతుంది, అలాగే మన బాడీ కూడా బాగా నొప్పి పెడుతుంది. కానీ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కామనుకో కొంచెం కంఫర్ట్ ఉంటుంది. డీలక్స్ బస్ ఎక్కామనుకో బాగా కంఫర్ట్ ఉంటుంది. సూపర్ లగ్జరీ బస్సు ఎక్కామనుకో వావ్ ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, సూపర్ లగ్జరీ బస్సులో ఉన్న కంఫర్ట్ పల్లె వెలుగు బస్సులో మనకు ఎందుకు లేదు అంటే
సూపర్ లగ్జరీ బస్కి షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. అవి ఒత్తిడిని బాగా శోషించుకుంటాయి. దన్నని పన్నా కూడా గతుకుల రోడ్లో బస్సు ప్రయాణించేటప్పుడు దన్నని అది మనల్ని కుదేసినా కూడా మనకు బాడీకి పెయిన్ అనిపించదు. ఎందుకంటే దానికి ఉన్న షాక్ అబ్జర్వర్స్ ఒత్తిడిని ఏం చేస్తాయంటే అధిగమిస్తాయి, ఒత్తిడిని శోషించుకుంటాయి. అక్కడ కూడా మనం ఏ సూత్రాన్ని చూస్తున్నాం? ప్రచోదనం అనేటువంటి సూత్రాన్ని చూస్తున్నాం. హియర్ ఆల్సో వీఆర్ అబ్జర్వింగ్ ఇంపల్స్ అన్నమాట. మీరు బైక్ చూడండి, ఈ బైకుకి ఈ భాగంలో షాక్ అబ్జర్వర్స్ గమనిస్తారు. అలాగే వెనక భాగంలో కూడా మనకు ఇక్కడ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. ఆ షాక్ అబ్జర్వర్స్ ఏం చేస్తాయంటే ఆ వెహికల్ పోతున్నప్పుడు సరిగ్గా స్పీడ్ బ్రేకర్ దగ్గర కానీ లేకపోతే గతుకుల రోడ్డు లేదా గుంతల రోడ్లో ప్రయాణించేటప్పుడు మన మీద ప్రెజర్ పడకుండా సరిగ్గా ఒత్తిడిని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ ఒత్తిడిని అబ్జర్వ్ చేసుకునే షాక్ అబ్జర్వర్స్ ఇలా ఉంటాయి. ఈ షాక్ అబ్జర్వర్స్ ఆ బైక్ వాడతాం, కారుకు వాడతాం, బస్సుకు వాడతాం, రకరకాల వెహికల్స్కి వాడతాం. అవన్నీ పనిచేసే సూత్రం ప్రచోదన సూత్రమే. రైట్ అండి. ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణలు అంటే గన ప్రచోదనానికి ఉదాహరణలు. సో ఒక్కసారిగా మనం వీటిని రివైజ్ చేసుకున్నట్లయితే ప్రచోదనం I = ఫార్ములా చెప్తున్నాం F ఇంటూ డెల్టా టీ. దాన్ని మనం బలము ఇంటూ కాలంగా చెప్పొచ్చు. దీనికి CGS ప్రమాణం చెప్పాము. ఏమని అంటే డైన్ ఇంటూ సెకను అని. అలాగే SI ప్రమాణంగా చెప్పాము న్యూటన్ ఇంటూ సెకను అని. ఇంకా ఉదాహరణలు చాలా చెప్పాం. ఇసుకలోకి దూకడం, అలాగే గుడ్డు నేల మీద పగులుతుంది, దిండు మీద పగలదని చెప్పాం. గాజులు తీసుకెళ్ళేటప్పుడు సరిగ్గా మనం వాటిని మెత్తని పేపర్ మధ్యలో కానీ లేదా దూది మధ్యలో కానీ పెట్టి తీసుకెళ్ళాలని చెప్పాం. పింగాణి వస్తువులు కానీ మట్టి వస్తువులు కానీ ఏవైనా గాజు వస్తువులు కానీ తీసుకెళ్ళేటప్పుడు వాటిని కూడా భద్రంగా తీసుకెళ్తామని చెప్పాం. ఈవెన్ గుడ్లు కూడా అండి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు తీసుకెళ్ళేటప్పుడు డబ్బాలో గుడ్లు పెట్టి వాటి మీద పొట్టు కప్పుతారు, రంప పొట్టు, మళ్ళీ గుడ్లు పెడతారు, మళ్ళీ పొట్టు కప్పుతారు, అలా తీసుకెళ్తాం. అక్కడ కూడా ప్రచోదనం ఉంటుంది. వాహనాలకు వాడేటువంటి షాక్ అబ్జర్వర్స్ పనిచేసేది కూడా ప్రచోదనమే. ఇక క్రికెట్ బంతిని పట్టుకోవడం కూడా ప్రచోదనానికి ఉదాహరణలే. రైట్ అండి.